రెడ్డికర్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు 30 లక్షల ప్రజానికానికి తాగునీరు అందించే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పనులను చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పనులను 2 సంవత్సరాలలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టన్నెల్ను పూర్తి చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి హెలిమాగ్నెటిక్ సర్వే వివరాలను నిపుణులతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రాజెక్టును పూర్తి చేయలేదు అని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, హరీష్ రావు పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడమే కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు.